Hi everyone, welcome to JR Study Circle. This is Mohammed Jaleel. ఈజీ ఇంగ్లీష్ ఫర్ బిగినర్స్, సులభమైన పద్ధతిలో ఆంగ్లం నేర్చుకోండి. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో భాగంగా 5వ రోజు. సో ముందుగా నేను చెప్పేది ఏంటి అంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మొదలుపెట్టే ముందు మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసే కాకుండా సోషల్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేశాము, ఇంకా అప్లోడ్ చేస్తుంటాం. 10th క్లాస్ సంబంధించిన పేపర్ 2 సోషల్ పేపర్ 2 లెసన్స్, అదే మైండ్ మ్యాప్స్ విత్ మైండ్ మ్యాప్ అప్లోడ్ చేశాము. మ్యాప్ పాయింటింగ్లు కూడా ఇండియా వరల్డ్ మ్యాప్, సో ఇవన్నీ అప్లోడ్ చేశాము. మీరు కూడా చూడొచ్చు. అంతేకాకుండా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వారికి కూడా ఫార్వర్డ్ చేయండి. వారు కూడా చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో మొట్టమొదటిగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా ఈరోజు మే గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మే అంటే నెల కాదు. సో ఇక్కడ మే అంటే మీనింగ్ ఏంటి అంటే వచ్చును, లేదా చేయవచ్చును, రాయవచ్చును అంటే సంభవం. ఒక వాక్యంలో మనం మేని వాడితే సో ఆ మే యొక్క మీనింగ్ 2 విధాలుగా ఉంటుంది. అంటే సందిగ్ధంగా ఉంటుంది. ఒక పని అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మనం మే అనేది వాడతాం. అంటే 50% అవ్వచ్చు, 50% కాకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో మే అనే వర్డ్ని మనం వాడుతాము. ఎగ్జాంపుల్, ఇట్ మే రెయిన్. ఇట్ మే రెయిన్ అంటే దీని మీనింగ్ ఏంటి? ఇట్ అంటే మనకు తెలుసు ఇది, బట్ ఇక్కడ ఇది అని కాకుండా మనం వర్షానికి బదులుగా ఇక్కడ వాడుతున్నాం ఇట్ మే అంటే ఏంటి? అవ్వచ్చు. లేదా ఇక్కడ రెయిన్ అనేది ఏమవుతుంది? ఇక్కడ పడుతుంది కాబట్టి వర్షం పడవచ్చు. సో పడవచ్చు, పడకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఇట్ మే రెయిన్ అంటాం. సో ఒకవేళ మనకు క్లౌడీగా ఉందనుకోండి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? వర్షం పడుతుంది అనుకుంటాం. ఈరోజు వర్షం పడవచ్చు అంటాం. సో అదే సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు మే అనే వర్డ్ని వాడాలి. ఇట్ మే రెయిన్. సో వర్షం పడవచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే దే మే పాస్ అంటే వారు ఉత్తీర్ణత సాధించవచ్చు. అంటే వారు పాస్ కావచ్చు, కాకపోవచ్చు. అంటే వాళ్ళ సిచ్యువేషన్స్. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళు పాస్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ పాస్ అయ్యే సిచ్యువేషన్స్ లేదనుకోండి, సో మనం అప్పుడు ఏమంటాం? మే నాట్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సెంటెన్స్లో నాట్ వాడాం. నాట్ అనేది ఏంటంటే నెగిటివ్ సెంటెన్స్ అంటాం. సో ఇక్కడ దే మే పాస్ అంటే వారు ఉత్తీర్ణత సాధించవచ్చు. ఒకవేళ వారు చదవకుండా ప్రిపరేషన్ అనేది లేకుండా టైంపాస్ చేస్తూ ఉంటే వాళ్ళు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏమంటాం? వారు పాస్ కాకపోవచ్చు అంటాం, ఉత్తీర్ణత సాధించకపోవచ్చు. సో మనం దాన్ని ఇంగ్లీష్లో వాడాలనుకుంటే ఈ నాట్ అనే వర్డ్ని ఇక్కడ యాడ్ చేయాలి మే పక్కన. అంటే దే మే నాట్ పాస్ అంటే వారు ఉత్తీర్ణత సాధించకపోవచ్చు, అంటే పాస్ కాకపోవచ్చు. సో నెగిటివ్ సెంటెన్స్. సో ఈ మేని వాడుతూ ఈ 2 సెంటెన్స్ కాకుండా ఇంకా చాలా వాడవచ్చు. ఇట్ మే రెయిన్ అన్నక్కడ హీ మే కమ్ అనొచ్చు, అంటే అతడు రావచ్చు. లేదంటే ఎగ్జాంపుల్ ఏదైనా మనం మెనూ తయారు చేసాము, కొంతమంది వెజ్ తినొచ్చు, తినకపోవచ్చు అన్నప్పుడు సిచ్యువేషన్లో హీ మే ఈట్ అనొచ్చు. హీ మే ఈట్ వెజ్ అంటే అతడు వెజ్ తింటాడేమో, తినొచ్చేమో అలాంటి సిచ్యువేషన్లో. లేదంటే హీ మే నాట్ ఈట్ అంటే అతడు తినకపోవచ్చేమో. సో సందిగ్ధత అనేది ఉన్నప్పుడు, అంటే కన్ఫ్యూజన్ అనేది ఉన్నప్పుడు, లేదంటే పాసిబిలిటీ అనేది ఉన్నప్పుడు మే అనేది మనం వాడుతాము. ఇక్కడ హీ మే నాట్ కమ్ అంటే అతడు రాకపోవచ్చు. సో నెక్స్ట్ సెంటెన్స్, టామ్ మే నాట్ బీ హంగ్రీ అతడు అంటే టామ్ ఆకలితో ఉండకపోవచ్చు. మే నాట్ అంటే ఉండకపోవడం. హంగ్రీ అంటే ఆకలి. ఈ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఆకలి. హంగ్రీ, ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ అంటాం, అంటే నాకు ఆకలి అవుతున్నది. సో ఇక్కడ హీ మే బీ హంగ్రీ అతడు ఆకలితో ఉండొచ్చు. నాట్ అనేది వాడకపోతే టామ్ ప్లేస్లో మనం పేరు కూడా వాడచ్చు. లేదంటే రమేష్ మే బీ హంగ్రీ అంటే అతడు ఆకలితో ఉండొచ్చు, అతనికి ఇవ్వండి, తినిపించండి అనే సెంటెన్స్ని మనం ఇక్కడ వాడడానికి ఇది యూజ్ చేస్తాము. అదే మే అనేది క్వశ్చనింగ్ కూడా మనం వాడుతాము, అంటే ప్రశ్నించడానికి, ప్రశ్నార్థక వాక్యాలకు కూడా వాడుతాము. ఎలా వాడాలి? సో ఇక్కడ ఈ మే అనేది మనం ఇక్కడ సర్వనామం తర్వాత వాడాం, నౌన్ కానీ ప్రనౌన్ కానీ దాని తర్వాత ఇక్కడ వాడాం. బట్ ప్రశ్నించడానికి మనం ఏం చేయాలంటే ఈ మేని ముందుగా రాయాలి. అంటే మే ఐ గో అంటే ప్రశ్నించడానికి. నేను వెళ్ళొచ్చా అంటే ప్రశ్నించాను. పర్మిషన్ మనం స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ లేదంటే మీటింగ్ జరుగుతున్నప్పుడు కానీ ప్రశ్నించాలి. అనుమతి తీసుకోవాలనుకున్నప్పుడు మనం వాడే సెంటెన్స్ ఇది. మే ఐ గో ఆర్ మే ఐ ఈట్ నేను తినవచ్చా. అంతేకాకుండా మే ఐ సిట్ నేను కూర్చోవచ్చా. సో
సో ఈ విధంగా మనం ప్రశ్నించడానికి కానీ, లేదంటే పాసిబిలిటీకి వ్యక్తపరచడానికి కానీ, లేదంటే కాని సందర్భంలో నాట్ యాడ్ చేయడం వల్ల అంటే నెగిటివ్ సెంటెన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, వ్యక్తపరచడానికి ఈ మే అనేది మనం వాడుతాము. మే అంటే వచ్చును, చేయవచ్చును, రావచ్చును, రాకపోవచ్చును, అంటే ఏ విధంగా అయినా మనం వాడవచ్చు దీనికి పాసిబిలిటీ. సో నెక్స్ట్ లైక్లీ. లైక్లీ అంటే ఇది కూడా సిమిలియర్ మీనింగ్. బహుశా. బహుశా అంటే ఇక్కడ కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో హీ ఈజ్ లైక్లీ టు కమ్ అంటే అతను వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా అవకాశం అనేది అంటే వ్యక్తపరచడం, అవ్వచ్చేమో, పాసిబిలిటీని వ్యక్తపరచడం, ప్రాబబిలిటీ అనేది ఉండడం. సో హీ ఈజ్ లైక్లీ. లైక్లీ అంటే బహుశా, టు కమ్ బహుశా రావచ్చేమో అంటే అతను వచ్చే అవకాశం ఉంది. రెహాన్ ఈజ్ లైక్లీ టు విన్ అంటే రెహాన్ గెలిచే అవకాశం ఉంది అంటే అతడు కూడా గెలవచ్చేమో. సో ఇక్కడ షీ, రెహాన్ ప్లేస్ ఇక్కడ మనం సర్వనామం షీ ఈజ్ లైక్లీ టు స్టడీ. ఆమె చదువుకునే అవకాశం ఉంది అంటే ఆమె ఇప్పటివరకు చదవట్లేదు, బట్ చదువుకుంటుందనే పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడం. షీ ఈజ్ లైక్లీ టు స్టడీ. ఆమె చదువుకునే అవకాశం ఉంది, ఇంకా చదవచ్చేమో. సో ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ని వ్యక్తపరచాలనుకున్నప్పుడు ఇక్కడ నాట్ అనేది వాడాలి. సో ఇంతకుముందు వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ మే తర్వాత వాడాం. సో ఇక్కడ చూడండి, మే తర్వాత నాట్ వాడాం. సో ఇక్కడ మే తర్వాత నాట్ అంటే నెగిటివ్. బట్ ఈ సెంటెన్స్లో లైక్లీ కంటే ముందుగానే నాట్ అనేది వాడుతున్నాం. ఇట్ ఈజ్ నాట్ లైక్లీ టు హ్యాపెన్. డిఫరెన్స్ మీకు అర్థమై ఉండొచ్చు. ఇంతకుముందు మే తర్వాత నాట్ యాడ్ చేసాం, ఇక్కడ దీనికి లైక్లీ కంటే ముందే నాట్ యాడ్ చేసాం. సో ఇట్ ఈజ్ లైక్లీ టు హ్యాపెన్ అంటే జరగడం. ఇప్పుడు ఇక్కడ నాట్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది దీని మీనింగ్? అది జరిగే అవకాశం ఉంది అని రాస్తాము. అది ఇక్కడ నాట్ అన్నాం కాబట్టి అది లేదు, అది జరిగే అవకాశం లేదు అంటే అది అసంభవం, జరగకపోవచ్చు. హీ ఈజ్ నాట్ లైక్లీ టు బిగిన్. అతడు ప్రారంభించే అవకాశం లేదు అంటే అతడు ఏదైనా పని చేయాలనుకున్నాడు అనుకోండి, పని చేస్తా అని చెప్పాడు, బట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అతను ప్రారంభించే అవకాశమే కనిపించట్లేదు. సో అలాంటప్పుడు మనం ఏమంటాం? హీ ఈజ్ నాట్ లైక్లీ టు బిగిన్ అంటే ఏంటిది? ప్రారంభించడం. హీ ఈజ్ నాట్ లైక్లీ టు బిగిన్. అండ్ దే ఆర్ నాట్ లైక్లీ టు జాయిన్ అంటే ఏంటి? చేరే అవకాశం అనేది లేదు. దే ఆర్ నాట్ లైక్లీ టు జాయిన్. ఇక్కడ ఒక్కరే ఉన్నారు కాబట్టి హీ అనేది ఒక్కరే కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాం. ఇక్కడ దే అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ వాడుతాము. అంటే ఒకరికంటే ఎక్కువ మందిని సంబోధిస్తున్నాము కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్, సహాయక క్రియను మనం ఇక్కడ వాడాము. దే ఆర్ నాట్ లైక్లీ టు జాయిన్ అంటే ఇక్కడ ఈ లైక్లీ తర్వాత టు అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టు తర్వాత మళ్ళీ వర్డ్ని అంటే క్రియను మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నీడ్ అంటే ఏంటి? అవసరము. సో మనకి ఆ అవసరం అంటే తెలుగులో అవసరం అంటే మనకు తెలుసు, బట్ ఇంగ్లీష్లో అవసరం అనే వర్డ్ని ఇంగ్లీష్లో ఏమంటాము, దాన్ని వాడుతూ మనం ఎలా వ్యక్తపరచాలి మన భావాల్ని అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐ నీడ్ క్యాష్ అంటే ఐ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, నేను లేదా నాకు. సో నీడ్ అంటే ఏంటి? ఇక్కడ అవసరం. ఏం అవసరం ఉంది? క్యాష్ అంటే మనీ, డబ్బు అనేది అవసరం ఉంది. ఇక్కడ నాకు డబ్బు అవసరం, లేదంటే నాకు నగదు అవసరము, లేదంటే నాకు మనీ అవసరం, ఏదైనా అనొచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ సెంటెన్స్ ఐ నీడ్ హెల్ప్. సో హెల్ప్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు ఏంటి? సహాయము. సో మనకేం కావాలి ఇక్కడ? నాకేం కావాలి? సహాయం. నీడ్ అంటే అవసరం, నాకు సహాయం అవసరము. అంటే దీనికంటే మనం ఎవరిని అడగాలనుకుంటున్నాము అక్కడ కూడా అడగవచ్చు. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఇక్కడ యువర్ అనేది యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? నాకు నీ సహాయం అవసరము. సో నీ అంటే నువ్వు అనకుండా వేరే వాళ్ళని వాడాలనుకుంటున్నా, అప్పుడు ఏం చెప్తున్నాం? ఐ నీడ్ హిజ్ హెల్ప్. హిజ్ అంటే అతని సహాయం అవసరం ఉంది, నాకు అతని సహాయం అవసరం ఉంది. అంటే ఇక్కడ మనం మధ్యలో అసలు నామాన్ని అంటే నామవాచకాన్ని కానీ సర్వనామాన్ని కానీ వాడుకోవచ్చు. యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎవరి సహాయం అవసరమో అది మనం వ్యక్తపరచవచ్చు. ఐ నీడ్ ఏ కార్. నాకేం కావాలి అంటే నేను ప్రయాణించబోతున్నాను, ఇప్పుడు ప్రయాణించడానికి ఆల్రెడీ ఆర్టీసీ స్టాప్ అయింది కాబట్టి కరోనా వల్ల బస్సెస్ నడవట్లేదు, ఇప్పుడు ఏం కావాలి? కార్ కావాలి. కార్ కావాలి అంటే ఎలా వ్యక్తపరచాలి? ఐ నీడ్ ఏ కార్. నాకు కారు కావాలి. సో లేదంటే ఆ కార్ అనేది ఫ్రీగా వస్తుందా? అది రాదు. సో అలాంటప్పుడు ఏమనొచ్చు మనం? ఐ నీడ్ ఏ రెంట్ కార్ అంటే అద్దె కారు కావాలి. అంటే ఇక్కడ మనం ఇంకా మనకి దాని మీనింగ్ ఏదన్నా మన యొక్క ఎక్స్ప్రెషన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఆ సెంటెన్సెస్ని మనం వర్డ్స్ని మనం ఇక్కడ వాడుకోవచ్చు. సో ఐ నీడ్ ఏ రెంట్ కార్ అంటే నాకు అద్దె కారు కావాలి. సో
అలా కాకుండా మనకు పెట్రోల్ కావాలి. ఐ నీడ్ పెట్రోల్ ఫర్ మై కార్, అంటే నా కారు కోసం పెట్రోల్ అవసరం ఉంది అని వ్యక్తపరచవచ్చు. అదేవిధంగా ఒకవేళ అవసరం లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనం నాట్ అనేది యాడ్ చేస్తాం. సో ఇంతకుముందు మే తర్వాత కూడా నాట్ వచ్చింది, ఇక్కడ నీడ్ తర్వాత కూడా నాట్ అనేది యాడ్ చేయాలి. ఇంతకుముందు లైక్లీ కంటే ముందు యాడ్ చేస్తాం, అంటే బిఫోర్ యాడ్ చేస్తాం, బట్ ఇక్కడ లేటర్ యాడ్ చేస్తున్నాం. యూ నీడ్ నాట్ క్లీన్ ఇట్, మీరు దానిని ఏం చేయనవసరం లేదు, శుభ్రం చేయనవసరం లేదు. నాట్ అంటే నెగిటివ్. యూ నీడ్ టు క్లీన్ ఇట్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు దాన్ని శుభ్రం చేయాలి, చేయవలసిన అవసరం ఉంది. బట్ ఇక్కడ నాట్ అన్నాం కాబట్టి చేయని అవసరం లేదు, అంటే అతను ఆ పని చేయాల్సిన అవసరమే లేదు. యూ నీడ్ నాట్ క్లీన్ ఇట్. యూ నీడ్ నాట్ హరీ. హరీ అంటే ఏంటి, తొందరపడడం. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, మనం హరీ చేస్తాం, అంటే చాలా తొందరపడుతూ ఉంటాం. సో అప్పుడు ఏమవుతుంది, ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే బస్ అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, యూ నీడ్ టు హరీ అంటారు, అంటే నువ్వు చాలా తొందరపడాల్సిన అవసరం ఉంది. లేదంటే యూ విల్ మిస్ బస్ అనేది మిస్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు తొందరపడాల్సిన అవసరం లేదు కాబట్టి యూ నీడ్ నాట్ హరీ. నాట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, తొందరపడాల్సిన అవసరం అనేది లేదు. సో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, యూ నీడ్ నాట్ సీ ఇట్, మీరు చూడవలసిన అవసరం లేదు. సీ అంటే ఏంటి, చూడడం. ఇక్కడ చూడవలసిన అవసరం లేదు కాబట్టి యూ నీడ్ నాట్ సీ ఇట్, మీరు చూడవలసిన అవసరం లేదు. సో ఈరోజు మనం మే, లైక్లీ, నీడ్ అనే అర్థాల ద్వారా, అంటే వర్డ్స్ తర్వాత పదాల ద్వారా ఎలా వాక్యాలు తయారు చేయడం తెలుసుకున్నాము. అంటే ఆ వాక్యాల్లో పాజిటివ్, నెగిటివ్ రెండు రకాల సెంటెన్స్ కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా మేలో చూసినట్టయితే ఎలా అనుమతి తీసుకోవాలి, ఎలా ప్రశ్నించాలి అనేది కూడా తెలుసుకున్నాం. సో దీన్ని యూజ్ చేస్తూ మీరు చాలా వరకు, అంటే చాలా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ చిన్న చిన్న సెంటెన్స్ ఇది, అంటే మీకు మనం చాలా పెద్ద పెద్ద వాక్యాలను కూడా రాయొచ్చు. బట్ ఇది బిగినింగ్ కాబట్టి 2 to 3 వర్డ్స్ని యూజ్ చేస్తూ మీకు సెంటెన్స్ని ఫామ్ చేశాను. సో ఈ వర్డ్స్ని మీరు చేంజ్ చేస్తూ, అంటే చాలా వర్డ్స్ని కూడా మనం అంటే ఫ్రేమ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ రాయండి, ఆ తర్వాత రియల్ లైఫ్లో, నిజ జీవితంలో వాడడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి ఇంగ్లీష్ అనేది చాలా సులభంగా